హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు మన కర్రీ ఏంటంటే దూపుడు గొర్రె. అంటే మటన్లా ఉంటుంది. దూపుడు గొర్రె గోరు చిక్కుళ్ళు కర్రీ మీకు సింపుల్గా కుక్కర్లో చేసి చూపిస్తాను. 1/2 కిలో గోరు చిక్కుళ్ళు తీసుకున్నానండి. గోరు చిక్కుళ్ళు తెలుసు కదా మనకి, ఇలాగా గుత్తులు కింద ఉంటాయి అనమాట. చిన్న చిక్కుళ్ళు, మామూలు చిక్కుళ్ళు కాదు, గోరు చిక్కుళ్ళు అంటే ఇవ్వండి. గోరు చిక్కుళ్ళు 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో మటన్ అండి. 1/2 కిలో కొంచెం ఎక్కువే ఉంది. 1/2 కిలో మటన్. ఈ సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు మిక్సీలో కొంచెం ఇలా కచ్చపచ్చిగా. ఓకే అండి, ఇలా ఆడుకోవాలి. ఆడుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కర్రీ. ముక్కలు వేసుకుంటే టేస్ట్ రాదండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్. ఇది ఎలా చేసుకోవాలో మీకు కుక్కర్లో చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. ఆయిల్ చూడండి, కొంచెం ఒక టీ గ్లాసులు ఆయిల్ పడుతుంది. ఎందుకంటే ఈ చిక్కుళ్ళు ఉన్నాయి కదండి, దాంట్లో కొంచెం ఆయిల్ లేకపోతే ఎకటగా ఉంటుంది కర్రీ. ఇలాంటి కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. తగ్గిన వాటిలో కొంచెం మనం తగ్గించుకొని వాడుకుంటే ఇలాంటి వాటిలో కొంచెం ఎక్కువ తినచ్చు అనమాట. అంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. తెలుసు కదండి, అయితే చెప్తున్నాను నేను. జస్ట్ అలా వేయగనిచ్చి వెంబటే ఉల్లి పేస్ట్ వేసేసుకోండి. సాల్ట్ కూడా నేను ఉల్లిపాయ గుజ్జులో వేస్తానండి. వేసేసుకున్నాను. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఎక్కువ మంది 4-5 ఉన్నారనుకోండి. మధ్యతరగతి వ్యక్తులు చాలామంది ఉన్నారు కదండి. మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మటన్ తినాలని ఉంటుంది. కనీసం ఒక అత్త, మామ, కోడలు, హస్బెండ్, 2 పిల్లలు, 6 అవుతున్నారు కదా. ఈ 6కి కనీసం కిలో మాంసం కొనుక్కోవాలి మీరు, లేదంటే 1/2 కిలోన కొనుక్కోవాలి. మనకి తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు కొనుక్కోలేని పరిస్థితులు కూడా చాలా ఉంటాయండి మన దగ్గర. ఎవరి పరిస్థితులు ఏంటనేది అందరికీ తెలుసు. డబ్బు ఉన్నవాళ్ళు అయితే 4 కిలోలు తినచ్చు. మనకి తినలేని టైం వచ్చినప్పుడు ఇలాగ ఎప్పుడైనా కానీ ఒక 1/2 కిలో మటన్ తీసుకొని ఇలా ఏదో ఒకటి వేసుకొని దానికి తోడుగా వండుకున్నాం అనుకోండి, అదే అలా సరిపెట్టుకొని పిల్లలు మనం కూడా తినేయచ్చు సింపుల్గా. మేము కూడా ఒకప్పుడు కొంచెం ఇబ్బందులు పడే టైంలో కూడా నేను కూడా ఇలాగే చేసేదానండి. ఎందుకంటే గొప్పలకి నేనైతే ఎప్పుడూ పోనండి. కష్టం పడాలండి. ఫస్ట్ కష్టపడితేనే దాని విలువ ఏంటనేది తెలుస్తుంది. కష్టపడకపోతే దాని విలువ తెలియదండి ఎవరికైనా. కష్టాలు కూడా అనుభవించాలి. ఇలా కొంచెం చిన్న మంట పెట్టుకొని ఉల్లిపాయ ఇలా వేసుకుంటే చూసారా, వేగిపోయింది. ఇప్పుడు మనం ఇది వేసేసుకోవచ్చు. మటన్ మాంసం వేసేసుకొని కొద్దిగా పసుపు వేసానండి. అలాగా కాసేపు సిమ్లో పెట్టి మగ్గనిద్దారు. చూసారా అండి, ఒక 5 నిమిషాలు మగ్గింది. ఇప్పుడు మనం మొత్తం చిక్కుడుగాయలు వేసేసుకోవచ్చు. ఇందులో చిక్కుడుగాయలు వేసేసుకొని ఇది కూడా మనం కొంచెం మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే టోటల్గా వేసుకోవచ్చు చిక్కుడుగాయలు. సింపుల్గా వండుకోవచ్చండి కుక్కర్లోనే. మటన్ కాబట్టి బయట కొంచెం తొందరగా ఉడకదు కదా. కుక్కర్లో అయితే మనకి పేస్ట్ అయిపోయి గుజ్జులా ఉంటుంది, చాలా బాగుంటుంది. పైగా కుక్కర్లో వండిన కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఏ కర్రీ అయినా. ఇంకా చాలామంది మటన్ ఒకటే వండుతారు. వాటర్ తగ్గించుకొని వండుకోవాలి, ఎందుకంటే అందులో ఆవిరి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, ఇందులోనే కారం వేసేస్తానండి. కారం ఇంతే అండి, ఎక్కువ తిన్నాం మేము కారం. ఎందుకంటే అందులో పచ్చిమిరపకాయలు మసాలాలో ఉల్లిపాయలు వేసి ఆడేసాం కదా, కారం ఉంటుంది ఆల్రెడీ. ఓకే అండి, ఇదిగోండి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా. ఇందులోనే చెక్క, లవంగి, ఎలచి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు అన్నీ కలిపి ఇందులోనే ఉంటాయన్నమాట.
కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇది సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. సిమ్లో పెట్టి మూత పెడితే లైట్గా మగ్గుతుంది అన్నమాట. మొత్తం మగ్గిన తర్వాత అప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవచ్చు. ఇది కూడా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా కొంచెం అండి, అంతే సరిపోద్దండి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను అంతేనండి. ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకొని కరెక్ట్గా 3 విజిల్స్ అండి. ఎందుకండి మూత పెట్టేసాను మనం. ఓకే అండి, 3 విజిల్స్. చూసారండి కర్రీ అలా ఉడికిపోయింది. వాటర్లో చూసారా చక్కగా మగ్గిపోయింది అన్నమాట. మొత్తం అంతా ఉడికిపోయింది. ఇలా సింపుల్గా వండుకోండి. దూపుడు గోరు చిక్కుళ్ళు కర్రీ. చూసారండి, కర్రీ రెడీ. మంచి మంచి వీడియోస్ పెడతాను. నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.